నాకు ఒక బాధాకరమైన విషయం, గత కొన్ని రోజులుగా మణిపూర్లో జరిగేది చాలా బాధాకరమైన విషయం. కానీ దేవా, ఇది మా అంగలార్పును నాట్యముగా చేస్తూ ఉన్నావు దేవా. నువ్వు అసలు ఈ ప్రభుత్వము పాకిస్తాన్కి పంపించకూడదంట ఆర్మీని, మణిపూర్ పంపించాలంట ఆర్మీని. ఎంత దుర్మార్గము, చేతకాని. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు కావాల్సింది ఏంటంటే దేవుని రాజ్యమే అల్టిమేట్. మనుషుల రాజ్యాలు పనికిరావు, దేవుని రాజ్యము కావాల్సిందే. ఎన్ని క్రూయల్ వీడియోస్, అంటే క్రూయాలిటీ. అక్కడ ఇంటర్నెట్ ఆపేశారు కావాలని, ఫ్రమ్ పాస్ట్ 3-4 months. ఒక మత ఛాందస్సులు, టైం వస్తుంది. ఇంతకుముందు యోనా ప్రార్థించాట, అందరూ లేచిపోవాలి, టైం ఉగ్రత వస్తుందని. అప్పుడు కాలే అంట, కానీ ఇప్పుడు అయి తీరుతుంది. ఎందుకంటే ఆ టైంలు వేరు, ఈ టైంలు వేరు. ఈ టైంలు వేరు. సేమ్ దేవుడే, వాళ్ళకి రక్షణ కావాలని ఉంది. కానీ ఆయన రాకడ అతి సమీపంగా ఉందంట. ఆయన కోపము, ఆయన నా ప్రజల మీద పడే ప్రతి ఒక్క చెయ్యి నిన్ను ముట్టువాడు నా కనుపాపను ముట్టినట్టే అన్నాడు దేవుడు. ఆ మాట చప్పున జరుగును గాక యేసు నామములో. ఊరుకునే ప్రసక్తే లేదు. మనము వెళ్ళి ఏదో అక్కడ వెళ్ళి చేయడం అని కాదంట, మనం పలకాలంట. నజరేయుడు అనే యేసు నామములో నా సహోదరుని ముట్టువాడు నీ కనుపాపను ముట్టినట్టు అని రాయబడి ఉంది దేవా. నువ్వు లేవవా? Come on, arise. Let God arise and let every enemy be scattered. Hallelujah. ప్రతి శత్రువు నశించిపోవును గాక యేసు నామములో. Glory to God. ఆ జెలసీ అనేది మనకు అది చూసినప్పుడు, ఆ వీడియో చూసినప్పుడల్లా లోపల నాకు there are some videos ఎట్లా చంపుతున్నారు వాళ్ళని చూసినప్పుడల్లా నా మంట లోపల. నాకే ఇంత మంట ఉంటే ఆయనకి ఎంతో మంట ఉండాలి ఆయనకు. బికాస్ హిస్ సెకండ్ కమింగ్ ఈజ్ నియరింగ్, దట్ థింగ్స్ విల్ బి డిఫరెంట్. వీళ్ళేమన్నా మారు మనసు పొందారా? ఇల్లు ఏ ప్రభుత్వాలైతే అవి చేసే మారు మనసు పొందలేవాళ్ళు. కాబట్టి వాళ్లకు దేవుని ఉగ్రత తప్పదు వాళ్ళకు. ఎందుకంటే అన్ని జనులు కదా, అయ్యో పాపం అని లేదా వాళ్ళకు. ఇవన్నీ ఒక ప్లాన్గా చేశారు వాళ్ళు. ప్లాన్ చేసి వాళ్ళ కుయుక్తుల్ని దేవుడు తిప్పగొడతాడు యేసునామములో. ఏ గుంట అయితే తవ్వారో వాడు పడుదుగాక యేసునామములో. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ కుటుంబాలు కూడా సఫర్ అవుతారు. ఇది కూడా వాళ్ళకు కూడా ఇదే, వాళ్ళ కంటికి కూడా కనిపించలే. అనుకున్నారేమో అయిపోయిన తర్వాత వేసేసాను రా బాబు అని. వాళ్ళను వాళ్ళు వేసుకున్నారని వాళ్ళకి తెలీదా? దేవుడు, గాడ్ విల్ నాట్ టాలరేట్ దిస్. ప్లీజ్ యూ ఆల్సో డోంట్ టాలరేట్ ఇట్. వెళ్ళే ముందు ప్రార్థన ఉంటుంది, అయిపోతుంది అంతే, కథం. కేల్ కథం దుఃఖం బంధు వాళ్ళంతే. ఎవడైనా సరే, ఏ మత ఛాందస్సుడైనా సరే, వాడికి తెలుసుకోవాల్సిందే, తెలియాల్సిందే వాళ్లకు మన దేవుడు సజీవుడు అని. లెట్ దెమ్ నో. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. నెక్స్ట్, మనకైతే చూడండి ఇక్కడ దేవుడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేని వలన? ఆత్మ వలననే. బై ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ దేవుని వలననే. అందుకే ఆయన్ని వాడుకోవాలి. నీకేం తెలియనప్పుడు ఆయన్ని వాడుకోవాలి. బయలుపరుస్తాడంట.
నువ్వు ఒక మార్గం మూసివేయబడి ఉంది అంటే ఇంక అయిపోయింది నా పని అని అనుకున్నావు అనుకో, వాడుకోండి, ద్వారం తెరవబడతాయంట. హల్లెలూయా. ఎర్ర సముద్రము పాయలైనట్టు నీకు కూడా పాయలవుతుందంట ద్వారాలు. హల్లెలూయా. బండ నుంచి నీళ్లు ప్రవహిస్తాయంట. హల్లెలూయా. పైనుంచి మన్నాను కురిపిస్తాడంట. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తాకకుండా నిన్ను కాయిస్తాడంట ఆయన. హల్లెలూయా. ఆమేన్. తన ఆత్మ వలన, మన ఆత్మ కాదు, తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మర్మములను పరిశోధిస్తాడంట. భాషలు మాట్లాడువాడు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుచున్నాడు. ఆయనను వాడు మర్మములు పలుకుచున్నాడు అంట. హల్లెలూయా. మర్మములు, మిస్టరీస్. మర్మం అంటే ఏంటంటే నీకు తెలియనిది పలుకుతా ఉంటా, తెలియనిది. దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. నెక్స్ట్, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? నా ఆత్మకే నాకు సంగతులు నాకు తెలుసు అంట. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి నీ తెలియవు. అంటే దేవుని ఆత్మను వాడదాము, అప్పుడు నీకేం బయలుపరుస్తుందంట? దేవుని సంగతులు నీకు బయలుపరుస్తాడంట దేవుడు. దేవుని సంగతులు. హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్స్. మన సంగతులు కాదంట, వేరొకరి సంగతులు కాదు, ఆయన సంగతులను. నెక్స్ట్ వన్, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. That's all. Amen. ఇక్కడ చూడమ్మా. Now we have received not the spirit of the world but the spirit which is of God, that we might know the things that are freely given to us of God అంట. అంటే దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని, అంటే ఫ్రీగా ఇచ్చినవి. దేవుడు ఎందుకు అన్ని ఫ్రీగా ఇచ్చాట? ఆయన కుమారుణ్ణి కూడా ఫ్రీగా ఇచ్చాడంట. ఎందుకు ఫ్రీ అని ఎందుకు తెలుసుకోవాలంటే, నీవు నీ శరీరం మీద అతిశయపడ వీల్లేదు, నీ పర్ఫార్మెన్స్ కాదంట, ఆయన చేసిన శిలువ యాగాన్ని బట్టి. ఆయన ఏమి దయచేశాడో మనకు అది తెలుసుకోవడానికి అంట. ఏమి దయచేశాడు? శిలువ మీద, శిలువ యాగం వల్ల వచ్చినవన్నీ తెలుసుకోవడానికి ఆయన ఆత్మను దయచేశాడంట మనకు. హల్లెలూయా. ఎందుకు? ఆయన శిలువ యాగము చేసింది మన కోసము, ఆయన కోసం కాదంట, మన కోసము. ఆ వెల చెల్లించింది మన కోసమే. మన మీద రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన మీద ఉన్న మంచితనం మనకి ఇచ్చాడంట. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దయచేయబడిన వాటిని, మంచితనాన్ని, మంచిని మాకు తెలియజేస్తాడంట. చెడుని, కీడుని కాదు అంట. పరిశుద్ధాత్మ దేవుడు పాపాలు జ్ఞాపకం చేయడు. మనకు ఏమి దయచేయబడి ఉన్నవి అవి జ్ఞాపకం చేస్తాడంట. ఇప్పుడు హల్లెలూయా. ఒకప్పుడు పాపాలు మనకి తిరిగి జన్మించిన తర్వాత మనకు ఉచితముగా దయచేయబడిన వాటినే తెలియజేస్తాడంట ఆయనకు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మీ మనోనేత్రాలు తెరిచి మీకు ఒక బండ మీద నిలవబెట్టి ఆ కాన్ఫిడెన్స్ మీకు దయచేయును గాక. ఓకే, మీరు ఎన్నడూ కదిలింపజాలని సియోను పర్వతం వలె మీరు ఉండుదురుగాక యేసు నామములో. హల్లెలూయా. యు బి స్ట్రాంగ్, యువర్ స్టాండ్స్ విల్ బి స్ట్రాంగ్. గ్లోరీ టు గాడ్. ఉచితముగా మనకు దయచేయబడిన వాటిని ఉచితముగా, ఫ్రీలీ. ఏంటా ఫ్రీలీ? ఇందాక ఏమన్నాడు దేవుడు? నీ నీతిని బట్టి కాదురా బాబు ఈ దేశాన్ని నేను ఇచ్చేది, పాలు తేనె ప్రవహించే దేశము నేను వాగ్దానము చేశాను కాబట్టి, మీ క్రియలను బట్టి కాదు, ఇది నేను వాగ్దానం చేశాను. ఐ హ్యావ్ ప్రామిస్డ్ అండ్ ఐ విల్ ఫుల్ఫిల్. ఆమేన్. ఐ హ్యావ్ ప్రామిస్డ్ అండ్ ఐ విల్ ఫుల్ఫిల్ ఇట్ freely. Amen. Glory to God. Ready? In the anta I'm led by the Spirit of God. Okay. Ready? Isaiah 43.
మీరు మణిపూర్లో చూసేవి ఆ యోనా నినేవా లో చూసినవి అంటే ఇవి చిన్నవి అంట. అక్కడ జరిగినవి ఘోరాతి ఘోరాలు అంట. ఆ పట్టణంలో ప్రవేశించక మునిపే వాళ్ళంతా అక్కడ కళేబరాలు అంటే స్కెలిటన్స్ పెట్టామంట, కుప్పలు. అరే ఇక్కడ వస్తే నీ పని ఇదే అవుతుందని. వీళ్ళు దుర్మార్గులు ఇక్కడ కూడా చేసింది అదే మణిపూర్లో. తెలియజేయలేం మనకు. ఇది మన బాధ్యత సోదరుడా. యూ హ్యావ్ టు ప్రే ఇన్ టంగ్స్. ఓకే, మణిపూర్లో జరిగినవి ఇంకా జరగకూడదు. ఎవరెవరైతే ఆ కుయుక్తులు, అపవాదే వాడి పని ఏంటంటే వాడు దొంగలించడానికి, హత్య నాశనము చేయడానికే వస్తాడంట వాడు. ప్రేమ లేని ప్రభుత్వాలు ఎందుకు మనకు? అందుకే ఇవన్నీ మనుషుల మీద ఆధారపడకూడదు. మనం దేవుని రాజ్యమే అల్టిమేట్ మనకు కావాల్సింది. హల్లెలూయా. ఆయన రాజ్యం